ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. చూస్తే ఫోన్ ట్యాపింగ్ పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక పద్ధతి ప్రకారమే ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. బీఆర్ఎస్ హయాంలో 6,000 ఫోన్లు ట్యాప్ చేశారని 2014 జూన్ 2 నుంచి ఇప్పటి వరకు కేటీఆర్, హరీష్ రావు ఏ విచారణ కోరినా ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. ప్రభాకర్ రావు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నామని విచారణ జరగకుండా అరెస్ట్ చేయలేమన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడే అనుమతి ఇచ్చిందని ఫార్ములా ఈ కార్ కేసులో ఇప్పటికే అరవింద్ కుమార్ ను సస్పెండ్ చేశామన్నారు. పంజాగుట్టలో ప్రైవేట్ కేసుల్లో క్లీన్ చిట్ వస్తే ఫోన్ ట్యాపింగ్ కేసులో కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందంటూ హరీష్ రావు అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. ఎస్ నరేందర్. రైట్ అమిషా, కాసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిట్చాట్ నిర్వహించారు. దీంట్లో చాలా అంశాలు కూడా మాట్లాడారు. బడ్జెట్ ఈ రోజు బట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టిన నేపథ్యంలో బడ్జెట్ వాస్తవిక బడ్జెట్ గతంలో ఉన్నట్టు దానికి ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు, అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ అంశం, అదేవిధంగా ఢిల్లీలో లాబింగ్ ఏ రకంగా చేస్తే పనులు అవుతాయి, ఇలాంటి చాలా అంశాలు కూడా మాట్లాడారు. విద్యా కమిషన్ రిపోర్టు, ఇట్లా పలు అంశాల మీద మాట్లాడారు. ముందుగా ఫోన్ ట్యాపింగ్ అంశం మీద ఆయన మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ ఒక ప్రాసెస్ ప్రకారమే ముందుకు వెళ్తుంది, వాళ్ళు దోషులా కాదా లేదంటే వాళ్ళ జైలుకి పంపించడమా, ఇట్లాంటి అంశాలు మీరు అడుగుతున్న దానికి సమాధానం చెప్తున్నాను. ఇది పూర్తిగా ప్రజెంట్ నడుస్తున్నటువంటి ఇష్యూ. అది దాని మీద పూర్తి స్థాయిలో విచారణ జరగాలి. ఒక ప్రాసెస్ ప్రకారమే ముందుకు వెళ్తుంది, ఎట్లా పడితే అట్లా ముందుకు వెళ్ళడం లేదు. విచారణ చేయడం కానీ, దాని సాక్షులను విచారించడం కానీ, మొత్తం దాని మీద మొత్తం కోడింగ్ జరుగుతుంది. దీని మీద పోలీసులు ఉన్నత స్థాయిలో విచారణ జరిపిన తర్వాత ఒక నిర్ణయానికి ఉంటుంది. దాని తర్వాత కోర్టు దాని మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని కూడా చూడాలి అని కూడా ఆయన చెప్పారు. కనుక విచారణ జరగకుండా అరెస్ట్ అనేది చేయలేం. కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన వెంటనే అరవింద్ కుమార్ కూడా సస్పెండ్ చేసినటువంటి విషయాన్ని కూడా చూశాం అని కూడా అన్నారు. అదేవిధంగా ప్రభాకర్ రావు స్టేట్మెంట్ రికార్డు చేస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ లో కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. హరీష్ రావు మాత్రం అసత్య ప్రచారం చేసుకుంటున్నటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే ఏదైనా కూడా హరీష్ రావు పై పంజాగుట్లో ప్రైవేట్ కేసు నమోదైంది. అది చక్రధర్ గౌడ్ పెట్టినటువంటి ప్రైవేటు కేసులో భాగంగానే హరీష్ రావు పైన ఆ రకంగా వచ్చింది. దాని మీద ఆయన మళ్ళా హైకోర్టుకు వెళ్లి క్లీన్ చిట్ తెచ్చుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసామంటూ కూడా ఆయన చెప్పారు. అదేవిధంగా బీఆర్ఎస్ టైంలో 6,000 ఫోన్లు ట్యాప్ చేశారన్న విషయాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన చిట్చాట్ లో చెప్పారు. 6,000 కాదు, అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు, కనిపించిన చేశారు. మా గతంలో ఉన్నటువంటి మేము, మా హయాంలో ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడు కావచ్చు, చాలా మంది కూడా చేసినటువంటి పరిస్థితి కూడా ఇప్పుడున్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ తో సహా చాలా మంది ఫోన్లు రికార్డ్ చేసినటువంటి పరిస్థితి. దాని ద్వారా ఏ రకమైనటువంటి లబ్ధి పొందిరో మనం చూసామని కూడా చెప్పారు. అదేవిధంగా 2014 నుంచి జూన్ 2 నుంచి ఇప్పటి వరకు కేటీఆర్, హరీష్ రావు ఏ విచారణ కోరినా కూడా సిద్ధంగా ఉన్నామని కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అంతేకాకుండా ఇక చాలా అంశాలు కూడా మాట్లాడారు. ఈ అంశంతో పాటు ఏ గ్యారంటీ లేనప్పుడు అమలు చేయాలో వద్దా ప్రణాళిక తమ దగ్గర ఉంది, కనుక దాన్ని ముందుకు తీసుకెళ్తామని కూడా చెప్పారు. గత ప్రభుత్వం తప్పులు కప్పిపుచ్చి పాలన చేసింది, దాన్ని ఇక నుంచి ఆ రకంగా చేయం, వాస్తవిక బడ్జెట్ తోనే ముందుకు వెళ్తాము. ఇప్పటివరకు 3,17,000 కోట్ల రూపాయలు తీసుకొస్తే దాంట్లో 3 లక్షల కోట్లు పూర్తిగా వాళ్ళు చేసినటువంటి అప్పులు కట్టడానికే సరిపోయింది. కేవలం 17,000 కోట్లు మాత్రమే సంక్షేమ కార్యక్రమాలకు కానీ అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చించామని కూడా చెప్పినటువంటి పరిస్థితి కూడా ఆయన చెప్పారు. అదేవిధంగా కేసీఆర్ చేసినటువంటి అప్పులు ఇప్పుడు ఏ రకమైనటువంటి ఉందో అది ఎంత భవిష్యత్తులో పెంచాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ఆ అప్పులు తీరాలంటే ఖచ్చితంగా కూడా అప్పులు చేయడం తప్పని పరిస్థితి. అది ఎన్ని వేల కోట్లు, ఎన్ని లక్షల కోట్లకు వెళ్తుంది అనేది ఇప్పుడే మనం చెప్పలేమని కూడా. అయితే అప్పు చేయడం మాత్రం తప్పదు, ఎందుకంటే ఈ 26 నెలల్లో 3.3 లక్షల కోట్లు కేసీఆర్ చేసిన అప్పులే ఉన్నాయి. దీన్ని యాక్చువల్గా ప్రభుత్వానికి వచ్చే ముందు మాకు ఇన్ని అప్పులు ఉన్న విషయం కూడా తెలియదు, మొత్తం కూడా సీట్లో కూర్చుంటే కానీ తెలియదు అని కూడా ఆయన ఈ సందర్భంగా చెప్పారు. కనుక ఇట్లా చాలా అంశాల మీద కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అదేవిధంగా విద్యా కమిషన్ రిపోర్టు మీద కూడా మనం అడిగినటువంటి ప్రశ్న కూడా ఆయన చాలా ఏకతగా చెప్పారు. దాన్ని కొంతమంది కావాలని వేరే రకంగా చేశారు, ఎందుకంటే ఆ రోజు పెద్ద ఎత్తున చర్చ దారి తీసింది. ఇంకా టీచర్ల జీతాలు తగ్గిస్తారనే చర్చ కూడా వచ్చింది. అయితే ఆయన ఆ పదం వాడకపోయినప్పటికీ కూడా దాంట్లో కొన్ని పాయింట్లే తీసుకొని ఇష్టానుసారంగా కొంతమంది దాన్ని ప్రచారం చేశారు. వాస్తవానికి విద్యా కమిషన్ రిపోర్ట్ లో చాలా అంశాలు కూడా ఉన్నాయి, దాన్ని స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్తామన్నటువంటి విషయం కూడా చెప్పారు. అయితే 10th క్లాస్ ఎక్కడ కూడా రద్దవుతుందనే విషయం కూడా ఆయన ఎక్కడ చెప్పలేదు. +2 అనే విధానం కేంద్ర స్థాయిలో చాలా రాష్ట్రాల్లో కూడా అమలు అవుతున్నటువంటి నేపథ్యం ఉంది కాబట్టి
దాన్ని అమలు చేసే విధంగా ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నర్సరీ నుంచి ఇంటర్ వరకు ఒకే రకమైనటువంటి బోర్డు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడింది కనుక, ఎందుకంటే అది డ్రాప్ అవుట్ అవుతున్నారు 10th తర్వాత. అదే కంటిన్యూషన్ కనుక ఇంటర్మీడియట్ దాకా ఉంటే ఖచ్చితంగా అది విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుంది. పేరెంట్స్ కూడా చాలా దాన్ని పాజిటివ్ గా తీసుకునే అవకాశం ఉంటుందని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. విద్యారంగంలో సమూల మార్పులకు ప్లాన్ చేస్తున్నామని కూడా చెప్పారు. అదేవిధంగా ఆకులూరు మురళి ఇచ్చినటువంటి రిపోర్ట్ లో చాలా అంశాలు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా స్టెప్ బై స్టెప్. నరేందర్ అయితే ప్రభాకర్ రావు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నాము, విచారణ జరగకుండా అరెస్ట్ చేయలేమని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మరేంటి విచారణ పూర్తి అయిన తర్వాత ఇలాంటి పరిణామాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఖచ్చితంగా ఇది విచారణ దశలో ఉంది కాబట్టి అది విచారణ ఇప్పుడు అవుతుందా లేదా ఇంకో 2 నెలలకు అవుతుందా 6 నెలల్లో పూర్తి అవుతుందా అనే విషయం మీద ఎక్కడ కూడా స్పష్టత ఇయ్యలేదు సీఎం రేవంత్ రెడ్డి తన చిట్చాట్ లో. ప్రభాకర్ రావుని ఏ రకంగా అక్కడి నుంచి విదేశాల నుంచి తీసుకురావడానికి ఎంత టైం పట్టింది ఇవన్నీ కూడా మనం చూసాం. రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చి అక్కడి నుంచి పోలీసులు పంపించి ఇవన్నీ తీసుకురావడానికి బోల్డంత టైం ఇది. ఒకళ్ళ వాంగ్మూలాన్ని మరొకరు పేరు చెప్తున్నారు, వాళ్ళు మరికొంతమంది పేరు చెప్తున్నారు. ఇట్లా వాళ్ళందరూ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు విచారించాలి, విచారించిన తర్వాత వాళ్ళు టైం ఇస్తారు, టైం ఇచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ రావాలి, వచ్చిన దాన్ని మళ్ళా రికార్డ్ చేయాలి. ఇట్లా పెద్ద ఎత్తున ప్రాసెస్ ఉంటుంది. ఈ ప్రాసెస్ కావడానికి ఎన్ని నెలలు పడుతుందో తెలియదు కనుక ఏదైనా చట్ట ప్రకారం ముందుకు వెళ్ళాలి తప్ప ఇష్టానుసారంగా ఎవరిని పడితే వాళ్ళని అరెస్ట్ చేయడానికి కోర్టు ఒప్పుకోదు, అది నిలబడదు అనే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి చాలా క్లియర్ కట్ గా చెప్పారు. కనుక మేము కక్ష సాధింపు చర్యలకు మేము పూనుకోవడం లేదు అనే విషయాన్ని అయితే ఆయన క్లియర్ కట్ గా చెప్పారు. ఎందుకంటే చాలా సార్లు వాళ్ళు కేటీఆర్ గాని హరీష్ రావు గాని అరెస్ట్ చేయండి దమ్ముంటే అలాంటి వ్యాఖ్యలు గతంలో చేసిన నేపథ్యంలో ఇప్పుడు వాళ్ళు అంటున్నారని మేము అరెస్ట్ చేయడం లాంటి అట్లాంటిది అది ఉంటుంది. ఏదైనా చట్ట ప్రకారం ఉంటుంది. ఇదంతా పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. సిట్ గాని మిగతా పోలీసు విభాగాలు చేస్తుంది అవన్నీ కూడా చేస్తున్న నేపథ్యంలో వాటికి అనుగుణంగానే ముందుకెళ్తుంది. అప్పుడు ప్రభుత్వం ఎలాంటి యాక్షన్ తీసుకోవాలని దాని మీద ఉంటుంది తప్ప ఇదంతా కూడా ప్రభుత్వానికంటే కూడా పోలీసు శాఖ అన్ని విభాగాలు దీని మీద పూర్తి స్థాయిలో నిమగ్నమై ఉన్నాయన్న విషయాన్ని ఆయన చెప్పారు. కనుక ఇదంతా పూర్తి స్థాయిలో విచారణ జరగాలంటే రాధాకృష్ణరావు గాని ఇది ప్రభాకర్ ఇట్లా చాలా మంది దీంట్లో ఉన్నారు. పోలీసు ఉన్నత పనిచేసి కొంతమంది రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఉన్నారు, ప్రెసెంట్ ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. వీళ్ళందరినీ విచారించిన తర్వాత పూర్తి స్థాయిలో ఒక రిపోర్ట్ ఇస్తుంది. దాన్ని బట్టి ముందుకు వెళ్లే అవకాశం ఉంటుందన్న విషయాన్ని సీఎం తన చిట్చాట్ లో చెప్పినటువంటి పరిస్థితి చూసాం. అనుష నరేందర్ అయితే ప్రభాకర్ రావు విచారణ ఇంకా ఎన్ని రోజులు జరిగే అవకాశం ఉంది? అంటే ఇప్పటికే ఈ కేసుకి సంబంధించి చాలా రోజుల నుండి విచారణ కొనసాగుతుంది కదా. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడే అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఎందుకంటే అరవింద్ కుమార్ సస్పెండ్ చేశారనే విషయాన్ని ప్రభాకర్ రావు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ లో కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందన్న విషయాన్ని హరీష్ రావు అసత్య ప్రచారం చేసుకోవడం లాంటి ఇట్లాంటి ఎన్నో అంశాలు కూడా తన చిట్చాట్ లో చెప్పుకున్నటువంటి పరిస్థితి కూడా చూసాం. ఎందుకంటే బీఆర్ఎస్ టైంలో 6,000 ఫోన్ల దాకా ఉంది. దీంట్లో సినిమా తారాలు కావచ్చు, లేదంటే రాజకీయ నాయకులు కానీ, బిజినెస్ మ్యాన్స్ కావచ్చు, ఇట్లా ఎంతో మంది ఉన్నారు కాబట్టి వాళ్ళ ఏ ఉద్దేశంతో రికార్డ్ చేశారు అన్న విషయం బయటపడాలంటే ఫస్ట్ వారికి లింక్ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా విచారణ చేయాల్సిన అవసరం ఉంది అని కూడా చెప్పారు. కనుక అది విచారణ కొనసాగుతుంది. కనుక దాని మీద పూర్తి స్థాయిలో అరెస్టులు ఇప్పుడు ఉంటాయి, ఎవరు చేస్తాము, ఎప్పుడు ఉంటాయి అనేది మా పరిధిలో లేని అంశం అనే మాత్రం చాలా క్లియర్ కట్ గా చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ అంశం కానీ, ఈ కార్ రేస్ కి సంబంధించిన విషయాలు కానీ, ఇలా పలు ఏదైతే పెద్ద పెద్ద ఇష్యూస్ ఉన్నాయో ఆ ఇష్యూకి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరుగుతున్నాయి. విచారణకు సంబంధించినటువంటి దాన్ని ఆన్ గోయింగ్ లో ఉన్నాయి కాబట్టి వాటి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ అయిపోయిన తర్వాత కానీ ప్రభుత్వం ముందుకెళ్తుంది. కనుక ఇప్పటికీ నిర్ణయం తీసుకోవడానికి ఏం లేదు. అరవింద్ కుమార్ విషయంలో మనం చూసాం, మిగతా విషయాలు అన్ని వీటిలో మీద ఎలాంటి యాక్షన్ తో ముందుకెళ్తున్నామని కూడా చూసామని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. భవిష్యత్తులో విచారణ అనంతరం అది ఎన్ని నెలలు కొనసాగుతుందో చెప్పలేమని మాత్రం దాటవేసే ప్రయత్నం అయితే సీఎం రేవంత్ రెడ్డి చేస్తారు. అది కొంత వరకు మాత్రమే మాట్లాడాలి, మిగతా అంశాలు చాలా అంశాలు కూడా ఇందులో మాట్లాడినటువంటి పరిస్థితి కూడా మనం అర్థం చేసుకోవాలి. రైట్ నరేందర్, థ్యాంక్ యూ.